నమ్మక ద్రోహం, నట్టేట ముంచటం, అవసరం తీరాక వెన్నుపోటు పొడవడం. ఈ విద్యలో పాకిస్తాన్ను మించిన దేశం ప్రపంచంలోనే మరొకటి లేదు. నిన్న అమెరికాకు చేసింది అదే. నేడు దశాబ్దాలుగా ఆదుకుంటున్న సౌదీ అరేబియాకు చేయబోతుంది కూడా అదేనా? దేశం దివాలా తీస్తున్న ప్రతిసారి వేల కోట్ల డాలర్ల ప్యాకేజీలతో ఆర్థిక సంజీవనిలా నిలిచింది సౌదీ అరేబియా. ఇప్పుడు కూడా చైనా పెనాల్టీలు కట్టడానికి సౌదీ తలుపుల వద్ద భిక్షపత్ర పట్టుకుని నిలబడింది ఇస్లామాబాద్. కానీ సౌదీ రక్షణ కోసం సైన్యాన్ని పంపాల్సి వచ్చేసరికి పాక్ తన నైజం మళ్ళీ బయట పెట్టుకుంటుంది. నాటో తరహాలో పరస్పర రక్షణ ఒప్పందం చేసుకొని దాడులకు గురవుతున్న సౌదీని కాపాడకుండా పాకిస్తాన్ మిండుకుండిపోతుంది. ఒకవైపు సౌదీ డాలర్లకు ఆరాటపడుతున్న పాకిస్తాన్ ఇరాన్ ఆగ్రహానికి భయపడుతోంది. ఇది పాకిస్తాన్ డబుల్ గేమ్. అయితే ఈ క్లిష్ట సమయంలో సౌదీకి పాక్ వెన్నుపోటు పొడవబోతుందా? ఒప్పందం ప్రకారం రియాద్కు రక్షణగా నిలుస్తుందా? వాచ్ దిస్ స్టోరీ. సౌదీకి పాకిస్తాన్ వెన్నుపోటు పొడుస్తుందా? రక్షణ ఒప్పందం కాగితాలకే పరిమితమా? పాక్ ఆర్మీ చీఫ్ డబుల్ గేమ్ బట్టబయలైందా? దశాబ్దాలుగా పాకిస్తాన్కు సౌదీ అరేబియా ఒక తిరుగులేని ఆర్థిక రక్షకుడిగా నిలుస్తూ వస్తోంది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఎప్పుడూ సంక్షోభంలో కూరుకుపోయినా మొదట రియాద్ రంగంలోకి దిగేది. ఇస్లామాబాద్కు కూడా వేరే ఆప్షన్స్ లేవు. ప్రతిసారి వేల కోట్ల డాలర్ల డిపాజిట్లు, చౌకగా చెమురు సరఫరా, అత్యవసర రుణాలు అందిస్తూ ఆర్థిక సంజీవనిలా సౌదీ అరేబియా ఆదుకుంది. ఇప్పుడు కూడా చైనా పెనాల్టీలను చెల్లించేందుకు 1000 కోట్ల డాలర్ల రుణాల కోసం రియాదు తలుపును పాకిస్తాన్ తట్టింది. అయితే నిరంతరం నిధులు సమకూర్చే దేశం ప్రతిగా ఏదైనా కోరితే అప్పుడు ఏం జరుగుతోంది? ఎందుకంటే ప్రస్తుతం యెమెన్కు చెందిన హౌతీ తిరుగుబాటుదారుల నుంచి సౌదీ అరేబియా వరుస దాడులను ఎదుర్కొంటోంది. సౌదీ అరేబియాపై ఎవరైనా దాడికి దిగితే తాను రక్షిస్తానంటూ పాకిస్తాన్ వాగ్దానం చేసింది. ఆ మేరకు ఏడాది క్రితం ఇరు దేశాల మధ్య రక్షణ ఒప్పందం కుదిరింది. దీన్ని నాటో తరహా ఒప్పందంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ ఒప్పందం ప్రకారం ఒక దేశంపై దాడి జరిగితే మరొకరు పరస్పరం సహాయం చేసుకోవాలి. ఇదే ఇప్పుడు పాకిస్తాన్ ఎదుట అత్యంత సంక్లిష్టమైన ప్రశ్నను ఉంచింది. ఒకవేళ సౌదీ అరేబియాపై నిరంతరాయంగా దాడులు కొనసాగితే పాకిస్తాన్ తన సైన్యాన్ని అక్కడికి పంపుతుందా, లేక పొరుగున్నే ఉన్న ఇరాన్కు ఆగ్రహం కలగకుండా ఉండేందుకు తటస్థంగా ఉండటానికి ప్రయత్నిస్తుందా? పాకిస్తాన్ ఏ నిర్ణయం తీసుకున్నా ఏదో ఒక కీలక పక్షం తీవ్ర అసంతృప్తికి గురికావడం ఖాయం. ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్ ఇదే. పశ్చిమాసియాలో తాజా ఉద్రిక్తతలకు యెమెన్ వేదికైంది. సౌదీ అరేబియాపై హౌతీ సాయుధ దళాలు మళ్లీ దాడులు ప్రారంభించారు. దక్షిణ సౌదీ అరేబియాలోని అబా అంతర్జాతీయ విమానాశ్రయం హౌతీ రెబెల్స్ ప్రధాన లక్ష్యాలలో ఒకటిగా మారింది. క్షిపణులు, డ్రోన్ల దాడులతో హౌతీలు ఒక స్పష్టమైన సందేశాన్ని పంపారు. రియాద్, హౌతీల మధ్య 4 ఏళ్లుగా కొనసాగుతున్న కాల్పుల విరమణ ఒప్పందానికి తెరపడింది. సనా విమానాశ్రయంతో సహా యెమెన్లోని పలు ప్రాంతాలపై సౌదీ అరేబియా జరిపిన వైమానిక దాడుల తర్వాత ఈ ఉద్రిక్తతలు మరింత తీవ్ర రూపం దాల్చాయి. హౌతీల దాడులను విజయవంతంగా అడ్డుకున్నట్లు సౌదీ బలగాలు చెబుతున్నాయి. అయితే ఇక్కడ హౌతీల క్షిపణులు, డ్రోన్లు సౌదీపై విధ్వంసాన్ని సృష్టించాయా లేదా అన్నది ఇక్కడ మ్యాటర్ కాదు. దీని తర్వాత ఏం జరగబోతుందనేదే ఇప్పుడు అసలైన ప్రశ్న. ఎందుకంటే హౌతీలు కేవలం సాధారణ సాయుధ బలగం ఏమాత్రం కాదు. ప్రాంతీయంగా ఇరాన్కు ఉన్న విస్తృత మిత్రపక్షాల నెట్వర్క్లో వారు కూడా ఒక భాగం అనేది బహిరంగ రహస్యం. అంటే హౌతీ దాడి వెనువెంటనే ఒక పెద్ద ప్రశ్నను లేవనెత్తనుంది. కాలక్రమేణా పాకిస్తాన్తో సౌదీ అరేబియా రక్షణ మద్దతును కోరుతుందా? సరిగ్గా ఈ ప్రశ్నే పాకిస్తాన్ను నిండా ముంచేస్తోంది. 2025 సెప్టెంబర్లో పాకిస్తాన్, సౌదీ అరేబియా అత్యంత కీలకమైన వ్యూహాత్మక పరస్పర రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. పాక్ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ రియాద్లో జరిపిన అత్యున్నత స్థాయి పర్యటనలో క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ ఎంబీస్ సమక్షంలో డీల్పై సంతకాలు చేశారు. ఈ ఒప్పందంలో ఉపయోగించిన భాష అప్పట్లోనే అందరి దృష్టిని ఆకర్షించింది. సౌదీ, పాక్ చేసుకున్న ఒప్పందం నాటో తరహాది. నాటో ఆర్టికల్ 4 ప్రకారం ఒక దేశంపై దాడి జరిగితే మిగిలిన సభ్య దేశాలన్నింటిపైన దాడి జరిగినట్టే. దాడి జరిగితే నాటో ఏకమై శత్రువుపై ఎదురుదాడికి దిగుతాయి. ఇలాంటి ఒప్పందమే సౌదీ, పాక్ చేసుకున్నాయి. పూర్తిగా నాటో లాంటిది కాకపోయినా దాదాపు ఆ స్థాయి ఆశయంతో కూడినదే.
రక్షణ సహకారం, సైనిక సమన్వయం, ఇంటెలిజెన్స్ షేరింగ్, శిక్షణ, భద్రతాపరమైన ఉమ్మడి భాగస్వామ్యం ఈ ఒప్పందం పరిధిలోకి వస్తాయి. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియా ఆశించిన ప్రయోజనం ఏమిటనేది ఇక్కడ స్పష్టమవుతుంది. ప్రస్తుతం హౌతీల నుంచి సౌదీ అరేబియా భద్రతా ముప్పును ఎదుర్కొంటోంది. భవిష్యత్తులో ఏదైనా పెద్ద భద్రతా ముప్పు ఎదురైతే పరిస్థితి ఏమిటి? ప్రేక్షక పాత్రకే పాక్ పరిమితం అవ్వకూడదనేది సౌదీ ఆశయం. అయితే పాక్ నిబద్ధతకు ఇప్పుడు పరీక్షించే టైం వచ్చేసిందా అన్నదే అసలు ప్రశ్న. ఈ ఏడాది మార్చిలోనే ఈ వాస్తవం ఇప్పటికీ ఒక్కసారి పరీక్షించబడింది. సౌదీపై ఇరాన్ డ్రోన్లు, క్షిపణులతో దాడులకు దిగింది. ఆ టైంలో పాక్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ వెంటనే రియాద్కు వెళ్లారు. రియాద్లో సౌదీ రక్షణ మంత్రి ఖలీద్ బిన్ సల్మాన్తో పాక్ ఆర్మీ చీఫ్ భేటీ అయ్యాడు. ఉభయ పక్షాలు దీనిని రక్షణ ఒప్పందం ఫార్మల్ యాక్టివేషన్గా పేర్కొన్నాయి. ఆ సమయంలో పాకిస్తాన్ తన సైన్యాన్ని సౌదీకి పంపలేదు, కానీ దౌత్య మార్గాలని ఆశ్రయించింది. ఇస్లామాబాద్ విదేశాంగ మంత్రి ఇసాక్ దార్ నేరుగా తెహ్రాన్తో చర్చలు జరిపాడు. ఇరాన్కు వ్యతిరేకంగా దాడులు చేయడానికి సౌదీ భూభాగంపై దాడులు చేయకుండా తెహ్రాన్ నుంచి పాకిస్తాన్ హామీని పొందింది. నిజానికి పాకిస్తాన్ ఎంచుకునే వ్యూహం ఇదే, పోరాడడం కాదు, చర్చలు జరపడమే. ఇప్పుడు హౌతీలు దాడులకు దిగడంతో మళ్లీ పాత ప్రశ్నే ముందుకొచ్చింది. దాడులు ఇలాగే కొనసాగితే పాకిస్తాన్ మిలిటరీ సౌదీ రక్షణకు యాక్షన్లోకి దిగుతుందా? ప్రస్తుతం సౌదీ అరేబియాకు నో చెప్పే పరిస్థితిలో పాకిస్తాన్ లేదు. అందుకు ఇప్పుడు కొన్ని బలమైన కారణాలున్నాయి. పాకిస్తాన్ ప్రస్తుతం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఆ దేశానికి చెందిన మొత్తం విదేశీ రుణాలు $13,800 చేరుకున్నాయి. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ సిపెక్ కింద తీసుకొచ్చిన చైనా విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు బిల్లుల కింద 42,300 కోట్ల పాకిస్తానీ రూపాయలను ఇస్లామాబాద్ చెల్లించాల్సి ఉంది. కానీ ఈ బిల్లులను పాకిస్తాన్ సకాలంలో చెల్లించలేదు. అందుకు 17,000 కోట్ల పాకిస్తానీ రూపాయలను చైనా కంపెనీలు పెనాల్టీ విధించాయి. ఈ పెనాల్టీని మాఫీ చేయమని చైనా కంపెనీలను పాకిస్తాన్ కోరింది. కానీ అందుకు విద్యుత్ సంస్థలు నిరాకరిస్తున్నాయి. చైనా పవర్ ప్లాంట్లకు పెనాల్టీ మొత్తం 17,000 కోట్ల రూపాయలను ఎలా చెల్లించాలోనని పాక్ తలపట్టుకుంటోంది. ఇప్పుడు తక్కువ వడ్డీకి $1,000 కోట్ల విదేశీ రుణాల కోసం ఇస్లామాబాద్ వేట మొదలుపెట్టింది. ఈ రుణదాతల జాబితాలో సౌదీ అరేబియా అగ్రస్థానంలో ఉంది. ఈ ఏడాది ఇప్పటికే రియాద్ పాకిస్తాన్కు $300 కోట్ల డిపాజిట్ను అందించింది. అంతేకాకుండా గతంలో ఉన్న $500 కోట్ల రుణాల సదుపాయాన్ని కూడా పొడిగించింది. సౌదీ అరేబియాకు ఉన్న బలమైన పట్టు ఇదే. రియాద్కు పాక్ సైనికుల అవసరం కంటే పాకిస్తాన్కే రియాద్ అవసరం చాలా ఎక్కువగా ఉంది. పాకిస్తాన్ గతంలోనూ విపత్కర పరిస్థితులను ఎదుర్కొంది. 2015లో యెమెన్లోని హౌతీలకు వ్యతిరేకంగా తమకు అండగా నిలవాలని సౌదీ అరేబియా కోరినప్పుడు పాకిస్తాన్ పార్లమెంటు నో చెప్పింది. ఆ యుద్ధానికి దూరంగా ఉండాలని ఇస్లామాబాద్ నిర్ణయించుకుంది. తద్వారా ఇరాన్తో తన సంబంధాలను కాపాడుకుంది. ఇప్పుడు అదే హిస్టరీ ఇస్లామాబాద్ను మళ్లీ వెంటాడుతోంది. పాకిస్తాన్ భౌగోళికంగా ఇరాన్తో సుదీర్ఘమైన రక్షణ లేని సరిహద్దును పంచుకుంటోంది. దేశీయంగానూ అక్కడ గణనీయమైన సంఖ్యలో షియా ముస్లిం జనాభా ఉన్నారు. ఇరాన్ వ్యతిరేక చర్యగా భావించే ఎలాంటి అడుగునైనా తమకు అనుకూలంగా మార్చుకోవటానికి టీటీపీ, బలోచ్ తిరుగుబాటుదారులు పొంచి ఉన్నారు. దీనికి తోడు ఇరాన్కు కీలక భాగస్వామి చైనాపై పాకిస్తాన్ ఆధారపడటం ఈ వ్యవహారాన్ని మరింత సంక్లిష్టం చేస్తోంది. గల్ఫ్ దేశాల నుంచి నిధులు రాబట్టడం, ఇరాన్ను దరిచేర్చుకోవటం, ప్రాంతీయంగా తటస్థంగా ఉండటం, ఇదే వ్యూహాన్ని పాక్ సైన్యం ఇంతకాలం అమలు చేసింది. అయితే దశాబ్దాలుగా సాగుతున్న ఈ బ్యాలెన్సింగ్ యాక్ట్ ఇప్పుడు తీవ్ర ఒత్తిడిలో పడింది. ఈ పరిణామాలను పాకిస్తాన్ ఒక ఆత్మరక్షణలో పడేశాయి. ఒకవైపు సౌదీ అరేబియాను రక్షించేందుకు రాతపూర్వక ఒప్పందం కట్టిపడేసింది. మరోవైపు ఇరాన్తో కయ్యాన్ని కోరి తెచ్చుకోవద్దని పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. ఇంకోవైపు సహనం కోల్పోతున్న గల్ఫ్ యజమానికి చెల్లించాల్సిన $1,000 కోట్ల కొద్దీ అప్పులు పాకిస్తాన్ ఊపిరి సెలపనివ్వడం లేదు. నిజానికి పశ్చిమాసియాలో ఒక ఇజ్రాయెల్ తప్ప మిగిలినవన్నీ పాక్కు మిత్రదేశాలే. అన్ని దేశాలతో ఇస్లామాబాద్కు సత్సంబంధాలున్నాయి. ఒకవేళ సౌదీ అరేబియాపై ఇజ్రాయెల్ దాడి చేస్తే తమ సైన్యాన్ని దించొచ్చన్నది పాకిస్తాన్ ప్లాన్. కానీ అందుకు భిన్నంగా ఇప్పుడు ముస్లిం దేశాలే సౌదీపై దాడులకు దిగుతున్నాయి. ఒకవేళ హౌతీలు దాడులను మరింత తీవ్రతరం చేస్తే పాకిస్తాన్ తన సైన్యాన్ని పంపుతుందా? కేవలం ఫోన్ కాల్స్తో సరిపెడుతుందా? సౌదీ నిధులను జోబులో వేసుకుంటూ అసీం మునీర్ ఇంకా ఎంతకాలం శాంతిదూత పాత్ర పోషించగలరు? మాటల కంటే చేతనే కావాలని ఒకవేళ రియాద్ గట్టిగా కోరితే పాక్ ఇరాన్ సంబంధాల భవిష్యత్తేంటి? అందరితోనూ స్నేహంగా ఉండాలనే లక్ష్యంతో పాకిస్తాన్ రూపొందించుకున్న విదేశాంగ విధానానికి ఇప్పుడు అన్ని వైపుల నుంచి ఒకేసారి గండం ఎదురవుతోంది. చివరికి పాకిస్తాన్ ఇప్పుడు అటు ఆర్థిక అవసరాలు, ఇటు భౌగోళిక రాజకీయాల మధ్య నలిగిపోతుంది. సౌదీ అరేబియా ఇచ్చే డాలర్ల సంజీవని కావాలి, కానీ ఇరాన్తో శత్రుత్వాన్ని కొని తెచ్చుకోలేని దయనీయ స్థితి ఇస్లామాబాద్ది.
దశాబ్దాలుగా పాకిస్తాన్ నమ్ముకున్న బ్యాలెన్సింగ్ యాక్ట్ గేమ్ ఇకపై సాగపోవచ్చు అనేదే ప్రస్తుత పశ్చిమాసియా ఉద్రిక్తతలు చెబుతున్న సత్యం.